హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. వీడియోని అయితే కనుక లైక్ చేయండి, అలాగే వీడియోని హైప్ కూడా అయితే ఇవ్వండి. దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీలో బుధవారం రోజున పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీంతోపాటు మరికొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి కొమరిన్ ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఏపీలో చూసుకుంటే కనుక వచ్చే 3 రోజుల పాటు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యంగా బుధవారం రోజున అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురం అనే జిల్లాల్లో ముఖ్యంగా 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, వడగాళ్ళు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది. ఇక మరోవైపు ద్రోణి ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఈ రకంగా అయితే కనుక మనకు దాదాపుగా 6 జిల్లాల్లో అయితే కనుక వర్షాలు అయితే పడతాయి. ఇంకా అంతేకాకుండా వేడి, తేమ, ఉక్కపోత అయితే ఉంటుంది. అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది.